ఏంటి జాంకాయలన్నీ ఇలా ముందేసుకుని కూర్చున్నాను నేను గని ఏమన్నా అమ్ముతున్నానా ఏంటి అనుకుంటారేమో. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి, అస్సలు కాదు. ఏమైందంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే అమ్మ ఒక జామ చెట్టు అయితే మా గార్డెన్లో అయితే వేసింది. వేసినప్పుడైతే అనుకుంది ఈ చెట్టుకి కనీసం ఒక 2 కాయలు కాసిన చాలు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అయితే అనుకుంది. మా గార్డెన్ అయితే చాలా చిన్నదండి, స్పేస్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఆ చిన్న స్పేస్లోనే ఎన్ని మొక్కలు వేస్తుందో అమ్మ. సో ఫైనల్లీ 1-2 కాయలు కాస్తే చాలు అనుకున్నాం. బట్ చూసారు కదా అసలు ఎన్ని కాయలు కాసినాయి అంటే అసలు ఫుల్ మట ఇంకా అందరికీ పంచిపెట్టడమే సరిపోతుంది. సో అమ్మ అయితే చాలా హ్యాపీ. సో మనం కొన్నప్పుడు ఏంటంటే 1-2 కాయలు తినమంటే బయట కొన్నవైతే తింటాం, కానీ ఇన్ని కాయలు కాసేటప్పటికి మనం కూడా చూసే బోర్ కొట్టేస్తుంది కదండి. ఫైనల్గా మీకు జాంకాయలు పచ్చివి ఇష్టమా పండువి ఇష్టమా కామెంట్ చేసేయండి.